హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి గులివెందులు చక్కగా ఉప్పు కారం జల్లి అలాగ ఆయిల్లో ఫ్రై చేసుకొని తినడం ఇష్టమంది కామెంట్ సెక్షన్లో అయితే పెట్టేయండి. మ్యాటర్లోకి వెళ్ళిపోయినట్టుగా అయితే ఈ మధ్య కాలంలోనే ఒక బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులను అయితే చికెన్ గుడ్లు అయితే తినకుండా చేసేసింది. చాలా మంది ఎక్కువగా తినేది చికెన్ అలాగే ఎగ్స్ అండి. ఆ తర్వాతే మిగిలిన ఐటమ్స్ ఎక్కువగా చికెన్ బాగా తింటారు. ఎన్నో లక్షల కోళ్ళు వేల కోళ్ళు చనిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను. ఇంకా భయం అయితే పుట్టుకొచ్చింది. జనాలు అయితే ఇంకా తినడం మానేశారు. కానీ నాకు తెలియక అడుగుతాను, చికెను అసలు ఎగ్స్ లేకుండా బతకలేమా? మనకి మిగిలిన ఐటమ్స్ నాన్ వెజ్ లేవా? ఇగో చూసారు కదా, ఇలాగ ఫిష్ అది తింటే హెల్త్కి ఇంకా మంచిది. అలాగే మటన్ కూడా ఉంటుంది. ఫిష్లో ఇంకా చాలా రకాలు కూడా ఉంటాయి. అవి ఆప్షన్గా తినచ్చు. కానీ జనాలు కొంచెం తొందరపడి ఏం చేస్తున్నారు, ఏదో సమ్ చికెన్ మేళ అయితే పెడుతున్నారనమాట అన్ని ఊర్లలోనూ. చికెన్ షాపులు కొంచెం లాస్ అయిపోతాయి కదా, అందుకని చికెన్ మేళాలు అయితే కండక్ట్ చేస్తున్నారు. 70% ఎక్కువ హీట్లోనైతే వండుకుంటే ఏమీ అవ్వదు, వైరస్ చచ్చిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. అలాగే ఆ చికెన్ మేళలోని చికెన్ ఎగ్స్ వండిన వంటకాలు అయితే ఫ్రీ అంట. శుభ్రంగా తినేస్తున్నారు లైన్లు కట్టి. ఒక ఊర్లో అయితే ఒక్కొక్క రోజు అయితే ఈ చికెన్ మేళాలు అయితే పెడుతున్నారు. చాలా మేళాలు చూశాను కానీ ఈ చికెన్ మేళాలు ఏంటో చాలా వింతగా ఉంది. గొర్రెల్లాగా ఎగబడుతున్న కొద్దీ ఇలాంటివన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి. కొంచెం అవి ఏంటికి ప్రాబ్లం అయ్యాయి, ఎందుకు చనిపోతున్నాయని కొంచెం రీసెర్చ్ చేసి వాటిల్లోని ఏం ప్రాబ్లమో క్లియర్ చేసినంత వరకు గవర్నమెంట్ మనుషులు కొంచెం ఆగాలి. తినలేకపోతే ఇంకా బతకలేము అన్నంత ఫీల్ అయిపోతున్నారు. అందువల్ల అది కొంచెం తగ్గించుకొని మనుషులు కొంచెం డైవర్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ హెల్త్కే మీ మంచి కోరే చెప్తున్నాను. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే నేను ఇంట్లో నాన్ వెజ్ వండడమే మానేశాను. ఇది వచ్చేసి ఓల్డ్ వీడియో అనమాట. కాబట్టి మీరు కూడా కొంచెం డైవర్ట్ అవ్వండి. ఇలాగా ఫిషెస్ తినడానికి ట్రై చేయండి. మీ మంచి కోరే చెప్తున్నాను.